హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ మన ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రముఖ స్త్రీవాద కవిత్వం డిఎస్సి క్లాసెస్లో భాగంగా ప్రముఖ స్త్రీవాద కవిత్వం గురించి తెలుసుకుందాం. స్త్రీవాదం యొక్క నేపథ్యం, స్త్రీవాద కవిత్వం ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందని చూసినట్లయితే 1970 దశకంలో, అంటే 1970 సంవత్సరం వరకు రూపుదిద్దుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సామాజిక ఉద్యమంగా ప్రారంభమై 200 సంవత్సరాలు దాటింది. 1975-85 మధ్య కాలాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా శతాబ్దంగా ప్రకటించడం జరిగింది. 1789లో ఫ్రెంచ్లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే నినాదాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆనాటికే ఫ్రాన్స్ మహిళలు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. అలానే 1870 నాటికి రష్యా విప్లవం వ్యక్తి స్వాతంత్రాన్ని చర్చిస్తున్నప్పుడు స్త్రీ విముక్తికి ప్రాధాన్యతనిచ్చింది. 1889లో ప్యారిస్లో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో స్త్రీ పురుషుల సమాన హక్కుల ప్రస్తావన వచ్చింది. 1911 నాటికి చైనా విప్లవంలో స్త్రీలు కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. 1841వ సంవత్సరంలో ఫ్యాక్టరీలు పనిచేసే స్త్రీలు సామూహికంగా కార్యక్రమాలు చేపట్టాలని గుర్తించారు. ఇది కాస్త 1966 నాటికి అక్కడ స్త్రీ జాతీయ సంస్థ ఏర్పడలేదు. 66 తర్వాత స్త్రీల విముక్తి బృందాలు ఏర్పడ్డాయి. ఇంటి చాకిరీ, జీతం ఉండాలని నినాదం. 1970 తర్వాత అమెరికాలో ఉద్యమం రూపుదాల్చింది. 80 నుండి స్త్రీవాద కవిత్వం విస్తృతంగా రావడం మొదలైంది. ఇది మనకు 2011 అడగడం జరిగింది. తొలి స్త్రీవాద కవిత్వ సంపుటి శీలోలలిత 1970-80 దశకాల మధ్యలో కొనసాగడం జరిగింది. అంతేకాకుండా స్త్రీవాద ఉద్యమం అనేటువంటి దాంట్లో ముఖ్యంగా 1972లో ఓల్గా గారు రాసినటువంటి ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలనే కవిత్వంతోనే తెలుగునాట స్త్రీవాదం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగు స్త్రీవాద కవిత సంకలనం గురి చూసి పాడే పాట 1993లో అస్మిత వారు ప్రచురించిన నీలిమేఘాలు అనే గొప్ప స్త్రీవాద కవిత సంకలనం నుంచి వెలువడింది. నీలిమేఘాలు కవిత సంకలనానికి ముందు మాట రాసిన వారు స్త్రీగా రాయమంటే వసంత కన్నాభిరామ్ రాయడం జరిగింది. సంఖ్యలు తెగుతున్న సంగీతం అని ఓల్గా రాయడం జరిగింది. అస్మిత అనే సంస్థ వెలువడుతున్న స్త్రీవాద మాసపత్రిక భూమిక 1993లో అస్మిత సంస్థ ద్వారా నీలిమేఘాలు అనే స్త్రీవాద కవిత్వ సంకలనం వెలువడింది. 1993లో జయదేవ్ తిరుమలరావు సంపాదకత్వంలో స్త్రీవాద కథలు వెలువడ్డాయి. స్త్రీవాద నేపథ్య రచనలు చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఏమేమి అని చూసినట్లయితే ముఖ్యంగా రచించిన వారు రచయిత్రి 3 విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్, మేరీ